నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఏప్రిల్ 14న జరగనున్న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు రామగుండం మాల సంఘం కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు మాలెం మధు, టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బద్దం డేనియల్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రధాన చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. భాస్కర్రావు భవన్లో జరిగే సభలో ప్రఖ్యాత కవి గాయకులు రెంజల రాజేష్, మందర భాస్కర్, మాదాసు రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొని సందేశాలు అందించనున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి మాల సోదరుడు సోదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయబోతున్నాం. మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది మరియు సభ నిర్వహిస్తాము. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, మాల కుటుంబ సభ్యులు అందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రిజర్వేషన్ల విషయంలో మరియు రాబోయే రోజుల్లో దాన్ని మేల్కొల్పి వాళ్ళను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో వాళ్ళకు చైతన్యపరిచే విధంగా ఈ సభ కొనసాగుతుంది. మరియు రోస్టర్ పాయింట్లలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా కిందికి తీసుకువెళ్ళిన 22వ పాయింట్ నుంచి ఇంకా కిందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలకు చైతన్యం చేయాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తాను. అంతేకాకుండా రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ పార్టీ వచ్చినప్పటికీ మాల కుటుంబ సభ్యులకు అనగదొప్పే పరిస్థితులు, వాళ్ళు ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీలను బీసీలను ఇంకో క్యాస్ట్లుగా చిత్రీకరించి ఉన్నటువంటి వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం క్యాస్ట్లను వేరే క్యాస్ట్లుగా మార్చి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. సో అదొకటి. ఇంకొకటి డివిజన్లు ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా చేసి దీన్ని వాళ్ళ గెలుపు గురించి మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్సీలు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలను చాలా తక్కువగా చూపించి దీన్ని రిజర్వేషన్లకు వేరే క్యాస్ట్లకు అనుకూలంగా తీసుకుపోతాను. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని ప్రజలకు ఇంకా ప్రతి ఒక్కరికి చేరజేయాలనేది మా ఉద్దేశం. అంబేద్కర్ జాల వ్యాప్తి అనేది పెద్ద ఎత్తుగా ప్రజలల్లో ఇంకా తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు, వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు మేము నిర్వహించాలని చెప్పి నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం 100%గా సక్సెస్ చేయాలని చెప్పి గోదావరికని పట్టణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మరియు అంతేకాకుండా ఆయన పేరు మీద ఆయనకు సంబంధించినటువంటి ఆశయాల సాగింపులో మేము భాగస్వాములమై ఆ రోజు నుంచి కొత్త కార్యక్రమాలు, అంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదో ఒకటి ప్రజలకు చేరవేసే విధంగా అన్ని క్యాస్ట్ల కులాలకు సంబంధించినటువంటి ఒక మాల కులానికే కాకుండా అన్ని క్యాస్ట్ల కులాలకు కూడా మేము ఫలాలను అందించే విధంగా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాం. ర్యాలీ మరియు ఇక్కడ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో అక్కడ నుంచి నిర్వహించబడుతుంది. అక్కడ నుంచి ఫైన్ క్లైన్ నుంచి పోస్ట్ ఆఫీస్, విఠల్ నగర్ పోస్ట్ ఆఫీస్, అక్కడ నుంచి తిలక్ నగర్ చౌరస్తా, అక్కడ నుంచి రమేష్ నగర్ చౌరస్తా నుంచి సిక్కు వీధి, అక్కడ నుంచి ఉల్లిగడ్డల బజార్, కళ్యాణ్ నగర్ చౌరస్తా, బాలాజీ స్వీట్ హౌస్ మీదుగా మళ్ళీ కళ్యాణ్ నగర్ మళ్ళీ మెయిన్ చౌరస్తా, ప్రధాన చౌరస్తాకు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం ఏదుందో అది తీసుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా కోలాటాలతో మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపల్ ఆఫీస్ దాకా వెళ్ళి అక్కడ ఒక పూలమాల వేసుకొని అక్కడ నిర్వహించుకునే కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ భవన్లో మేము కార్యక్రమానికి సభగా నిర్వహించుకుంటున్నాం. అక్కడ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఈ విజయవంతం చేయడమే కాకుండా మీరు కూడా మీ వంతు సహకారాన్ని, మేము సైతం మాల కుటుంబాలం యువత మేలుకొని 100%గా దీంట్లో జాగృతం అయ్యి మేము రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమంలో
వీరు కూడా పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మిత్రులారా, అందరికీ జై భీములు. రేపుగాక ఎల్లుండి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఇది భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పీఠిక నుండి మొదలుకొని చివరి ఆర్టికల్ వరకు చదివితే ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ భారతదేశ ప్రజలకు అందించారు. అట్టి మహానుభావుని యొక్క బర్త్డేను, జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈసారి వెరైటీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఒక సంవత్సర కాలంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకున్నది. ఈ ర్యాలీ ద్వారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ద్వారా బాబాసాహెబ్ ఒక మాలలకే కాదు, ఒక దళితులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక సుభిక్షమైనటువంటి, సంతోషకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి సత్తా బాబాసాహెబ్ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మేము బయలుదేరుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిని కూడా, ముఖ్యంగా రోస్టర్ బ్యాట్ ద్వారా మాలలను అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రను బయటకు తీసుకురావాలనేటువంటి ఒక ఆకాంక్ష కూడా మాల జాతికి ఉన్నది. దాన్ని నెరవేర్చుకోబోతున్నాం. అట్లాగే చాలామంది అనుకుంటారు మాలలు ఈ జన్మదినాన్ని చేసుకుంటారు, వర్ధంతులను చేసుకుంటారు, కానీ దాని తర్వాత మర్చిపోతారని. కానీ ఇక నుండి భిన్నంగా మేము మాలలము రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ ద 4 వాల్స్ కావచ్చు, ఓపెన్గా కావచ్చు, రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బీసీలను కూడా మీరు చాలా దేవాలయాల్లో రాకుండా అడ్డుకున్నప్పుడు మాలలు ఆ విలేజ్లకు పోయి అక్కడ ఉండేటువంటి ప్రజలను జాగృతం చేసి బీసీలను కూడా దేవాలయాల్లోకి వెళ్ళేటువంటి పరిష్కారం చూపినటువంటి సత్తా మాలలకు ఉంది అనేటువంటి దాన్ని కూడా మేము చూపెట్టాం. అట్లాగే శూద్రులుగా పిలువబడేటువంటి భారతదేశంలో ఉండేటువంటి 90% జాతి ప్రజలకు ఒక ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక జీవో ద్వారా 7-8% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా బీసీలకు, ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలకు చెప్పాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు మాల కులము రోడ్డు మీద పడ్డది. ఈ జయంతిని పురస్కరించుకొని ఇప్పటి నుండి మొదలుకొని సంవత్సరం పొడుగున మళ్ళీ వచ్చేటువంటి ఏప్రిల్ 14 వరకు కూడా మాలలు ఇదే వైఖరితో ఉండి ప్రజలను జాగృతం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాను ఉన్నది. ఈసారి రెంజల్ల రాజేష్ గారు, ప్రముఖ గాయకుడు, వస్తున్నారు. అట్లాగే మాందల భాస్కర్ గారు, అట్లాగే రాహుల్ గారు వస్తున్నారు. వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఒక మాలలే రమ్మని చెప్పాను. నన్ను గోదావరిఖండ్లో ఉండేటువంటి ప్రజలందరూ, పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భాస్కర్ రావు భవన్కి వచ్చి, అట్లాగే చౌరస్తా నుండి జరిగేటువంటి ర్యాలీలో, చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించడమే కాకుండా జై భీములతో తనని సాదరంగా సత్కరించడానికి రావాలని చెప్పి మాలా సంఘం యొక్క ఉద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాను. జై భీమ్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ గాని హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అలైవ్ కార్యక్రమంలో 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా
ఈరోజు గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 255 గ్రామ పంచాయతీలు అదేవిధంగా వార్డ్స్లో కూడా ఈ గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో రోడ్డు భద్రతా కమిటీలని అదేవిధంగా వాట్సాప్ గ్రూపులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రోడ్డు భద్రతకు సంబంధించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్తో చేయి కలిపి ఈ రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ సహకరించాలని కోరుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా పరమాల గ్రామానికి చెందిన బి మౌనిక బి రమేష్ గారి 5 నెలల కూతురు చైత్రిక ఎస్ఎంఈ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ పాప ఆరోగ్యంగా ఉండాలంటే మన మధ్య తిరగాలంటే 16 కోట్ల విలువైన జిమ్ థెరపీ ఇంజెక్షన్ అవసరం ఉందని వైద్యులు తెలిపారు. అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. చిన్నారి చైత్రిక ప్రాణాలు కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చిన్నారి చైత్రికను కాపాడాలని అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మరి ఒక అరుదైన వ్యాధి ఒక చిన్నారికి బయటపడింది. మరి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యాధి అది. మరి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలము పరమాలకు చెందిన రమేష్ మౌనికల కుమార్తె 5 నెలల చిన్నారి 5 నెలల పాపకి మరి ఒక ప్రత్యేకమైన వ్యాధి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి స్పైనల్ మస్కులర్ అటోఫీ అనే ఒక వ్యాధి జంతువుతో బాధపడతా ఉన్నది పాప. మరి ఖర్చుకి దాదాపు దాని యొక్క ఖర్చు 16 కోట్లు అవుతున్నది. మరి ఇది తల్లిదండ్రులు వాళ్ళు రెక్కాడతగాని రొక్కాడని పరిస్థితులు బీద పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వైద్యానికి సరిపోయినటువంటి ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ఇటువంటి అంటే ప్రత్యేకమైన వ్యాధులు అరుదుగా వచ్చేటువంటి వ్యాధులను గుర్తించి తక్షణమే వాళ్ళకు వైద్యం అందించే విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మేము జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మరి కలెక్టర్ గారికి కూడా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారికి కూడా అన్ని పార్టీలు ప్రజా సంఘాల తరఫున మరి ఒక రిప్రజెంటేషన్ ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడానికి మేమందరం కలెక్టరేట్కి వచ్చినాము. మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అంటే ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యాధులను సామాన్యులు బాగు చేయించుకోవడం అంటే అది ఇంపాసిబుల్. మరి కాబట్టి ఇటువంటి వ్యాధులు రాష్ట్రంలో అరుదుగా బయటపడతాయి. అక్కడక్కడ కోట్లలో ఒకరికో ఇద్దరికి వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తామో దాన్ని తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్కు అందజేసి మరి ఆ పాపకు న్యాయం జరిగే విధంగా మరి న్యాయం చేసే విధంగా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 27వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళ స్వామి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే గోదావరికని 8వ కాలనీలో కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మరి స్పీకర్ అనే పదవికి వన్నది ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. మరి వారు ఎలా చనిపోయారు ఇదంతా మనకందరికి తెలుసు. మరి ఇక్కడ చూడమ్మా ఇచ్చినట్టు
శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా శ్రీపాదరావు గారు చేసిన సేవను గుర్తిస్తూ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మనం అందరం కూడా రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం. వారు అనేక సర్పంచ్గా అనేక పదవులతో పాటు స్పీకర్గా తుదిశ్వాస వరకు ప్రజల కొరకు పోరాటం అనేక సంస్థలు తీసుకురావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. వెనుకబడిన ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిలోకి రావాలని, యువతరం ముందుకు రావాలని కోరుతున్నటువంటి మరి వారి ఆశయాలను కొనసాగించడానికి వారి తల్లిదండ్రులు శ్రీధర్ బాబు గారు వారి కుటుంబం నిరంతరం ప్రజాసేవలు మరి ముందుకెళ్తాము. మరి వారి నాయకత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అద్భుతమైన పరిపాలన కొనసాగించారు. ఈరోజు ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సహచార మంత్రులందరితో కలుపుకొని పెద్దపల్లి జిల్లాను నంబర్ 1 జిల్లాగా చేసే దిశగా ఒక ఐకాన్ పెద్దపల్లి జిల్లాగా ఒక రేసింగ్ తెలంగాణలో పెద్దపల్లి నంబర్ 1 రేసింగ్ జిల్లాగా అది దాంట్లో భాగంగా రామగుండం మంత్రితో పాటు అనేక ప్రాంతాలు అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో మనకి యువ యువకులకు ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నగరాల ఊర్లకు అద్భుతమైన రాబోయే 50 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా ఇంకా అద్భుతంగా దాంతోపాటు మా బొంతల రాయేష్ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన లీడర్గా మరి ప్రెసిడెంట్గా చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న తోటి కార్పొరేటర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరుడు బొంతల రాయేష్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. శ్రీపాదరావు గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్పీకర్ పదవి దాకా ఎదిగి మంతని మారుమూల ప్రాంతాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కూడా తెలియజేసే విధంగా గొప్ప పనులు చేసి ఆ ప్రాంతాన్ని అంతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిన శ్రీపాదరావు గారు ఎక్కడ ఉన్నా కూడా వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరి మీద ఉంటాయని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం. ధన్యవాదాలు. సింపుల్. ఎందుకనంటే 27 సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమంలో ఏదో ఒకటి నా వంతుగా మన వంతుగా ఆ శ్రీపాదరావును గుర్తుంచుకోవాలి మనం అని జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మనకు తోసిన మట్టుకు మన అక్కలకు ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం పొందాలి మనం శ్రీపాదరావు అనేటువంటి కాన్సెప్ట్లో మేమేమో ధనవంతులం కాదు, మీ అందులో ఉన్నోళ్ళన్నా మీ తమ్ముడుగానే ఇవాళ ప్రతిసారి చీరలు ఇస్తా ఉన్నాము, ఎండలు బాగున్నాయి, మా అక్కలు కూల్ వాటర్ తీసుకొని రావాలని కూల్ వాటర్ క్యాన్లు తెప్పించి మీకు అందరికీ ప్రదానం మీకు ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్తో నేను ఇవాళ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి తరగతి ముఖ్యమంత్రి మన శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు మన అందరి మీద ఉన్నాయి. వారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి, మీరందరూ ఆశీర్వాదించాలి. అక్కడ న్యూ మారడవాక్ వాళ్ళు ఉన్నారు, విలేజ్ వాళ్ళు ఉన్నారు, మంత్రి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ వారిని స్ఫూర్తిగా వారికి ఆశీర్వాదం ఉండాలి మీదనే కాన్సెప్ట్ మాది. మేము అభిమానులము, మీరందరూ కూడా అభిమానంతో వారికి ఆశీర్వాదం ఇవ్వాలి పెద్ద సార్ ఆశీస్సులతో పాటు శ్రీధర్ బాబు గారికి. అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మనకు లేని హక్కులన్నీ సాధిస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కూడా వారికి కూడా మీ ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం ఎండలో బాగా స్పీచ్లు ఇచ్చే అవసరం లేదు, అందరికీ తెలుసు. మీ అందరి అక్కలకు ఈ వాటర్ కూల్ క్యాన్లు 2 లీటర్ల బాపతి 1.5 లీటర్ల బాపతి తెప్పించినాం. ఇవాళ పొద్దున పోతే సాయంత్రం దాకా కూడా చల్లగా ఉంటాయి. అలా
ఎండలకు ఎక్కువ తిరగకుండా మన క్యాన్లల్లో చల్లటి నీళ్లు తాగాలని అక్కలని చెప్పి అదే విధంగా చల్లటి నీళ్లు తాక్కుంటూ మా శ్రీధర్ బాబు చల్లగా ఉండాలి, మా రాజ్ ఠాకూర్ చల్లగా ఉండాలి అని చెప్పి మీరు కోరాలని ఈ కాన్సెప్టే నాది. ఇంకింతకంటే ఏమి లేదు. ఎందుకనంటే పొలిటికల్ అది కాదు ఇది కాదు, మేము గెలిచేది అయింది అదైంది మీ అందరూ ఆశీస్సులతోని. కానీ ప్రతి సంవత్సరం గుండెల పానం ఉన్నంత వరకు శ్రీపాదరావు గారికి లాస్ట్ ఒక్క పువ్వేసైనా నేను అభిమానం చాటుకుంటాను మీ సందర్భంగా మీ అందరితో తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రామగుండం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కార్యాలయం 3 రోజులుగా మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అందక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓలు నియమించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే, రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే, రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓ. భారత్ మాతా కీ జై. రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే, కాంగ్రెస్ 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 రామగుండంకు రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే, రామగుండంకు భారత్ మాతా కీ నియమించాలి. రామగుండంకి రెగ్యులర్ ఎంఆర్ఓను వెంటనే నశించాలి. ఎమ్మెల్యే అసమర్థ పాలన. 10-15 రోజులు పైన అవుతుంది. చిన్న పిల్లలు దేనికోసం వచ్చినాం? డబుల్ బెడ్రూమ్ పేపర్ల కోసం వీళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు దాకా ఏం ఇస్తుంది? ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన, రామగుండం ఎమ్మెల్యే అసమర్థ పాలన కళ్ళగట్టినట్టు కనబడతా ఉన్నది. రామగుండం తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా రామగుండం నియోజకవర్గంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఒకే ఒక తహసీల్దార్ కార్యాలయం. దాదాపు 9 నెలలు గడుస్తూ ఉన్నది ఇక్కడ రెగ్యులర్ ఎంఆర్ఓ లేక. దాదాపు 20 రోజుల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ లేడు, డిప్యూటీ ఎంఆర్ఓ లేడు, పూర్తి స్థాయి స్టాఫ్ లేరు. ప్రజలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్ళకు చెప్పులు అరిగేటట్టుగా ఈరోజు తిరుగుతూ ఉన్నారు. కులం నివాసం ఆదాయం సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవాళ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు పై స్థాయి చదువుల కోసం, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అడ్మిషన్ల కోసం, అవేగాక రైతులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, అన్నింటి కొరకు ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా ఇవాళ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈ మధ్యకాలంలో ఏంటంటే అధికారులు రామగుండం రావాలంటే భయపడతా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే రకరకాలుగా ప్రజల మధ్యలో అందరి ముందట ఇష్టం వచ్చినట్టుగా దూషించడం, వాళ్ళను రకరకాల ఇబ్బందులు పెట్టడం, వేధించడం. అంటే రామగుండం తప్ప ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అడవిలోనైనా పోయి చేయొచ్చు, కానీ రామగుండంలో చేయలేమన్నటువంటి పరిస్థితి వాళ్ళ అధికారులు ఒకట ఈ భయం ఉన్నది. కాబట్టి ఒకటే అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, ఇవాళ ఇంతమంది ప్రజలు ఇవాళ మిమ్మల్ని సింపతితోటి ఏదైతే గెలిపించిండ్రో ఇవాళ సిగ్గుతోటి మీరు తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓను నియమించలేనటువంటి, తీసుకురాలేనటువంటి ఎమ్మెల్యే అసమర్థతని నిజంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే రెగ్యులర్ ఎంఆర్ఓని నియమించాలి, ప్రజలకి అందుబాటులో సేవలు, రెవెన్యూ సేవలు అందించాలని. అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ రకంగా వేధింపులకి అధికారులు గురవుతూ ఉన్నారు కదా, మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎంఆర్ఓని నియమించి మీరు ప్రత్యేకంగా రామగుండం మీద దృష్టి పెట్టండి, ప్రజలకి రెవెన్యూ సేవలు అందించేటట్టుగా మరి మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ, మరి ఎమ్మెల్యేను నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాలని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ధర్నా కార్యక్రమం ఇంతటితో ఆగది. ప్రజల పక్షాన నిలబడతాము. ఎలాంటి సమస్య అయినా ప్రజల కోసం నిలబడి మరి ఈరోజు ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇంద్రానగర్ అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ మహంకాళ స్వామి, డీసీపీ రామరెడ్డి, ఏసీపీ రమేష్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని డీసీపీ సూచించారు. అలాగే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ క్రైమ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈరోజు మన 46 డివిజన్లో అరైవల్ అలైవ్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన డీసీపీ పెద్దపల్లి రామరెడ్డి సార్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా అరైవల్ అలైవ్ ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వం ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు ఈ కార్యక్రమం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు మిగతా మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ, మన 46 డివిజన్ లో ఎక్కువ మంది ఈ డ్రైవర్స్, తర్వాత లేబర్ అంటే లేబర్ పని చేయడానికి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 2 వీలర్, ట్రాక్టర్స్, ఆటోలు. కాబట్టి వాళ్ళ కొంచెం కార్యక్రమం పెట్టి వేదిక మందులు అందరికీ, కార్తీక మిత్రులందరికీ నమస్కారం. ఎట్లయినా ఇవన్నీ ఒక డేటా తీసి అనాలిసిస్ చేస్తే ముఖ్యంగా తేలింది ఏంటంటే వ్యక్తుల నిర్లక్ష్యం. అది కారు డ్రైవర్ కావచ్చు, లారీ డ్రైవర్ కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్ కావచ్చు, మోటార్ సైకిల్ డ్రైవర్ కావచ్చు. నిర్లక్ష్యం ఎవరిది అంటే మన నిర్లక్ష్యమే. ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు, సుఖంగా సంతోషంగా ఉండాలి. ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటికి లైవ్గా గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనను ప్రేరేపించడం కానీ చేయకుండా ప్రజలందరూ మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమంలో మా డీజీ గారు దీన్ని అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంని రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో 13 నుంచి 18 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ మన మేయర్ గారి కోఆపరేషన్తో వారి సొంత డివిజన్లోనే మేము ఫస్ట్గా మా ఏసీపీ గోదావరి ఖని, ఎస్హెచ్ఓ గోదావరి ఖని 1 టౌన్ ప్లస్ రమేష్ ఇక్కడ డివిజన్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే మనం బయట నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోవడం, అలాగే గంజాయి డ్రగ్స్ నిర్మూలన. థర్డ్ పాయింట్ వచ్చేసి సైబర్ క్రైమ్స్లో మన ప్రజలు ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ప్రధాన లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి మాకు అన్ని విధాల మేయర్ గారు సహకరిస్తారు కాబట్టి మేము దీన్ని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. కార్పొరేషన్ పరిధి మొత్తంలో కూడా ఈరోజు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం పోలీసు అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మా డివిజన్లో ప్రారంభించినందుకు పోలీసు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి 20-25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈరోజు తాగుడుకు కానీ గంజాయికి కానీ బానిసలై రోడ్ల ప్రమాదాల వలన చనిపోతున్న తరుణం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి తన చేయికొచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కనుక అలాంటి వాటికి బానిసలు కాకుండా ఈరోజు తాగుడుకు కానీ గంజాయికి కానీ బానిసలు కాకుండా ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక మంచి విద్యను అభ్యసించి ఆ కుటుంబానికి, ఆ ఊరుకు, ఆ ప్రాంతానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండే విధంగా మెలగాలని, దానికి కొన్ని ఈరోజు పోలీస్ అధికారులు మంచి సూచనలు ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి
వ్యక్తి చదువుకోవాలి, ఆ చదువుతోటే అన్నీ సాధ్యమవుతుంది అనేది ఆ రోజు గౌరవ కీర్తిశేషులు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ప్రతి వాళ్ళు కూడా ముందుకు వెళ్లే విధంగా ఈరోజు ప్రతి కుటుంబం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళి ప్రతి కుటుంబం కూడా రక్షణగా ఉండే విధంగా ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో నిర్వహించిన ఎలేవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ్యోతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులు, ఇతర రోడ్డు ప్రమాదాల బాధితులకు ప్రభుత్వం 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు సహాయం అందించినట్లు పేర్కొన్నారు. అది ఒకటి. అండ్ ఇంకొకటి మనం చూసినట్టయితే లాస్ట్ 3 నెలల నుంచి కొంత మేము కూడా అంటే పబ్లిక్ వెళ్లే ముందు కూడా మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇంకా లైట్ లేవు, అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని ఫస్ట్ మేము సరి చేసుకుని తర్వాత ప్రజల దగ్గరికి వెళ్దాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 4 నెలల నుంచి మేము ఏం చేస్తున్నాం అంటే అసలు ఇంజనీరింగ్ సైడ్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రాజీవ్ రహదారి వెళ్ళేటప్పుడు చాలా వరకు యూటర్న్ లో లేకపోతే రోడ్ డివైడర్ దగ్గర లైట్ లేవన్నమాట. లాస్ట్ 2-3 నెలల్లో అన్ని చోట్ల 28 ప్లేసెస్ లో అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు పెట్టడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ రాత్రి వెళ్తే అంతా కనిపించింది అన్నమాట. మేము చిన్న చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్లు పెట్టాము, కొన్ని దగ్గర లేన్ మార్కింగ్ చేసాము, కొన్ని దగ్గర రేడియం స్టిక్కర్లు పెట్టాము. అట్లా లాస్ట్ 5-6 నెలల్లో ఆల్మోస్ట్ 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఇవి చేయడం జరిగింది అనమాట. సో ఇవి జస్ట్ మేము ఇంజనీరింగ్ వర్క్స్ చేస్తేనే లాస్ట్ 3 నెలల్లో చేస్తే ఒక 30% మా యాక్సిడెంట్లు డెత్లు తగ్గాయి అనమాట. ఇప్పుడు మా పోలీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు ఆ నెంబర్స్ అని. జస్ట్ వెరీ సింపుల్ చిన్న పనులు చేయడం వల్ల 30% డెత్ తగ్గిపోయాయి అనమాట. సో రిక్వెస్ట్ చేద్దాము, కొంత వాళ్ళు కూడా సెన్సిటైజ్ చేద్దాం అనేది చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామ సభలు పెడుతున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ సీరియస్ గా దీని మీద చేద్దాం అనుకుంటుంది కాబట్టి ఒక 2 ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.